చూడండి, మొదటిచ్చిన ఆజ్ఞను తర్వాత సవరించుకుంటూ వచ్చాడు. ఇంకో మాట కూడా చూపించాడు చూడండి మీరు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 3 నుండి 5 మాటలు. ఆయన వారితో ఇట్లా నేను తానును తనతో కూడా నున్నవారును ఆకలిగొని ఉండగా దావీదు చేసిన దాని గూర్చి మీరు చదవలేదా? అతడు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులే తప్ప తానైనను తనతో కూడా ఉన్నవారైనను తినకూడని సముఖపు రొట్టెలు తినెను. మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయములో విశ్రాంతి దినమును ఉల్లంఘించియు నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రమందు చదవలేదా? దేవునికి స్తుతి కలుగునుగా. ఇక్కడ 2 ప్రస్తావనలు. ఒకటి దావీదు చేసిన పొరపాటు, రెండోది యాజకులు చేసిన పొరపాటు. యాజకులు విశ్రాంతి దినమును మీరిన తర్వాత కూడా ఎలా ఉన్నారంట? నిర్దోషులు. అదేమిటి? విశ్రాంతి దినమును మీరితే దోషులు అవ్వాలిగా, నిర్దోషులు ఎందుకు అయ్యారు? ఏదో రూల్ వారిని కాపాడింది. యాజకులు తప్ప ఎవరు తినకూడని సముఖపు రొట్టెలు దావీదుతో పాటు అతనితో ఉన్నవారు అందరూ తిన్నారు, అయినా బ్రతికారు. ఏదో రూల్ వారిని కాపాడింది. రూల్ శిక్షించడానికే కాదు, సంరక్షించడానికి కూడా ఉంది. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తుతి కలుగును గాక. ఆమేన్. కఠినత్వము శిక్షించడానికి మాత్రమే కాదు, నీ స్థాయిని పెంచడానికి కూడా కొన్నిసార్లు కాఠిన్యం ఉపయోగపడుతుంది. కోపము కేవలం నిన్ను గద్దించడానికే కాదు, నిన్ను హెచ్చించడానికి కూడా కోపం ఉపయోగపడుతుంది. ప్రేమ త్వరగా కోపపడదు, కానీ కోపపడుతుంది. ఆ ప్రేమ కోపం కూడా మరలా ప్రేమ కోసమే. ఎంత అద్భుతమైన ఆలోచన దేవునిది. ఎలాగైతే దావీదు చేయకూడనిది చేసినా రక్షించబడ్డాడో, యాజకులు మీరకూడనిది మీరినా కాపాడబడ్డారో, అలాగే చాలాసార్లు మనకు తెలియకుండానే మన ఆలోచన, మన నోరు, మన స్వభావము దేవుని నియమానికి వ్యతిరేకంగా వస్తుందని తెలిసిన దేవుడే మొదటే పౌలు గారి ద్వారా కొన్ని సవరణలు చేసి పెట్టాడు. తన దాసుని ముందు పెట్టేది అందుకే, అందరి బ్రతుకుల్లో కొన్ని సవరణలు చేయడానికి. మోషే కొన్ని ఆజ్ఞలు ఇచ్చినప్పుడు ఆయన స్థిరపరిచినట్లుగానే కొందరి బ్రతుకులు అత్యవసరంగా అప్పటికప్పుడు కొన్నిటిని దేవుడు స్థిరపరుస్తాడు. నా భక్తుడు చెప్పాడు కాబట్టి క్షమించను రా అంటాడు. అట్లాగూ పాపములను క్షమించే అధికారం అపోస్తలులకు అందుకు ఆనాడు ఇచ్చాడు. దేవునికి స్తుతి కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఏ విధము చేతనైనా ప్రజల్ని కాపాడుకోవాలనుకుంటున్నాడు. ఏమిచ్చి రుణం తీరుద్దాం? ఏమి ఇవ్వగలం? ఇలా మేము పడిపోతామని, ఇలా మేము నీకు దూరం అవుతామని తెలిసి మరలా అక్కడ చిన్న వంతెనేసావా దాటి రావడానికి? నా కోసం ఒక బ్రిడ్జే కట్టేసావు. మరలా దేవుడు అంటాడు, నీ కోసం మాత్రమే కాదు, నీలా పడిపోయిన వారిని నువ్వు అదే బ్రిడ్జ్ మీద నడిపించుకొస్తావని. దేవునికి స్తుతి కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఏ స్థితిలో నలిగావో అదే స్థితిలో నలిగేవారు కోట్లుంటారు. ఆ కోకొల్లలైన ప్రజల్ని క్రీస్తు వైపు నడిపించడానికి నువ్వు నలిగావు, విరిగావు, పడుతున్నావు. అలాంటి మానసిక వేదనతో ఉన్నటువంటి ప్రపంచాన్ని దేవుని వైపు తిప్పాలి. నువ్వు పడిన చోట దేవుడు నీకు ఇచ్చిన కృప అనేకులకు కలగనివ్వాలి. కానీ మనం ఏం చేస్తామంటే, నేటి క్రైస్తవ సమాజం ఎలా దాపురించిందంటే, వీడు పడి లేస్తాడు, ఇంకొకడు పడితేనేమో అసహించుకుంటాడు. ఏమిటి? వీడు పడి లేస్తాడు, ఇంకొకడు పడితేనేమో చాలా తప్పది. దండించడం వేరు, శిక్షించడం వేరు. అసహించుకోవడం అంటే ఇంకెప్పటికీ వారిని పట్టించుకోకపోవడం. దండించడం అంటే బెత్తం పట్టుకొని కొట్టైనా తిట్టైనా మరలా అనుకున్న స్థాయికి తీసుకురావడం. దేవుని ప్రజ, ఆయన కృప చూపి మనల్ని కనికరించినట్లుగానే క్షమించబడిన నీవు అనేకుల్ని క్షమించాలి అని అన్నాడు కదా. నువ్వు అనేకుల్ని క్షమిస్తేనే పరలోకపు తండ్రి ఇక మీదట నిన్ను క్షమిస్తాడు. నా ఎడల అపరాధము చేసిన వారిని నేను క్షమించి ఉన్న ప్రకారము నా అపరాధములను క్షమించు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే ఒక ఎక్సర్సైజ్ ఇస్తున్నాడు. మొదట నువ్వు చెయ్యి, తర్వాత నేను చేస్తాను. ఫస్ట్ నేను నిన్ను క్షమించేశాను, ఇప్పుడు నువ్వు క్షమించు. మనలో ఎవరైనా పలాని సహోదరుడు పలాని తప్పు చేశాడు, మేము చూసామండి డైరెక్ట్గా అంటే, ఆ విషయం మీకు తెలిస్తే మీరేమంటారు? అలా చేసాడా? చిచ్చి, అలా చేయకూడదే. చిచ్చి ఏంది? లోకంలో కొత్తగా ఏం జరుగుతుందండి? చాలాసార్లు చెప్పాను నేను, అలాంటి విషయం ఏదైనా మీ దృష్టికి వస్తే అక్కడ మీరేదో పరిశుద్ధులాగా నటించకుండా బలహీనులకు బలహీనులమై వారిని కూడా బలవంతులు చేయాలి. అది భక్తి జీవితం అంటే. ఆమేన్. నేను పరిశుద్ధుణ్ణి అని కనుపరుచుకోవడం భక్తి జీవితం కాదు. నువ్వు నిజంగా పరిశుద్ధునివైతే బలహీనులను పరిశుద్ధులుగా మారుస్తుంది నీ భక్తి. నువ్వు నిజంగా మండుతున్న దీపమైతే, నువ్వు నిజంగా జ్ఞానం అయితే ఇంకొకరిలో జ్ఞానం నిండుతుంది. నీలో నిజంగా దేవుని ఆలోచన ఉంటే ఇంకొకరికి దేవుని ఆలోచన అర్థమవుతుంది. దేవుడు చాలాసార్లు ఆయన రాజ్యాంగాన్ని సవరించుకుంటూ వచ్చాడు, కేవలం నిన్ను కాపాడుకోవడం కోసం మాత్రమే. నీ శరీరం బలహీనమని, నీ మనసు బలహీనమని, నీ ఆలోచన బలహీనమని ఆయనకు తెలుసు. కానీ నీ బలహీనమైన దాన్ని కూడా బలంగా మార్చడానికి దేవుడు నీ తల దించకుండా ఉండడానికి ఒక రూల్ని క్రియేట్ చేశాడు, ఒక ద్వారం వేసాడు అక్కడ.
సర్వే జన సుఖినో భవంతు. సమాజ శ్రేయస్సు కొరకు, సమాజ ఆలోచన విధానం మార్పు కొరకు, మా లేటెస్ట్ అప్డేట్స్ అన్నిటిని మీరు పొందుకోవడం కొరకు WCM టీవీ గుడివాడ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్ చేయండి. మీ విలువైన ప్రశ్నలను, ఫీడ్బ్యాక్స్ని అందజేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.